ఓరల్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రతి ఫైర్ బ్రాండ్ మనిషి వెనక ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అలాగే ఇప్పుడు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక లవ్ స్టోరీ ఉందండోయ్. కాకపోతే అది పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. రాజకీయాల్లో పేరు మోసిన వ్యక్తిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు భార్య తరపున కుటుంబం వ్యతిరేకిస్తే ఇప్పుడు అదే కుటుంబం గర్వపడేలా చేసి మరి తెలంగాణకు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇప్పుడు ఈ విషయమే నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంది. అసలు రేవంత్ రెడ్డి అంటేనే ఎంతటి ఫైర్ బ్రాండ్ వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే. ఆయన లాంటి ధైర్యం అందరికీ ఉండదు. ఎప్పుడు మండే కొలిమిలా కనిపించే రేవంత్ వెనకాల కూడా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఉంది. దాన్ని సినిమాగా తీస్తే ఒక మంచి ప్రేమ కథ అవుతుందేమో. రేవంత్ రెడ్డి 1985 నుంచి పెయింటింగ్ ప్రెస్ మరియు పెయింటింగ్ వర్క్స్ కూడా మొదలు పెట్టారు. అప్పుడే ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా దిగారు. అయితే రేవంత్ ఒకసారి తన బంధువులు ఫ్రెండ్స్ తో కలిసి నాగార్జున సాగర్ బోటింగ్ టూర్ కి వెళ్లారు. అలా వెళ్లిన వారిలో గీతారెడ్డి కూడా ఉన్నారు. అప్పుడే ఒకరినొకరు చూసుకున్నారు. అప్పటి నుంచే గీతారెడ్డి మీద ఇష్టం ఏర్పడింది రేవంత్ రెడ్డికి. అప్పటి నుంచి ఆమె ఎక్కడ కనిపించినా సరే మాట్లాడించేవారు రేవంత్ రెడ్డి. అప్పటికే గీతారెడ్డి ఇంటర్ పూర్తి చేశారు. ఓసారి నూతన సంవత్సర విషెస్ చెప్పేందుకు రేవంత్ రెడ్డి గీతారెడ్డికి ఒక లేఖ రాశారు. అయితే ఆ లెటర్ కాస్త ఆమె తండ్రి పద్మారెడ్డికి చేరింది. రేవంత్ రెడ్డి అంటే ఎవరు అని ఆయన అడిగారు. తనకు లేఖ రాసేంత ఫ్రెండ్స్ ఎవరు లేరని ఆమె సర్ది చెప్పుకొచ్చారు. కానీ రేవంత్ పేరును మాత్రం ఆమె బయట పెట్టలేదు. అయితే పద్మారెడ్డి ఎవరో కారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన జైపాల్ రెడ్డి స్వయాన తమ్ముడు. అప్పట్లో ఆయన పలుకుబడి బాగా ఉండేది. అప్పట్లో వీరి కుటుంబం ఉమ్మడిగానే ఉండేది. అయితే ఓసారి గీతారెడ్డి బయట కనిపించినప్పుడు రేవంత్ తన మనసులోని మాటలను చెప్పేశారు. ఐ లవ్ యూ లాంటి పెద్ద పదాలు చెప్పకుండా పెళ్లి చేసుకుందామని చెప్పేశారు. ఇదే విషయాన్ని గీతారెడ్డి ఒక ఇంటర్వ్యూలో వివరించారు. రేవంత్ రెడ్డి ప్రపోజల్ పై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, కాకపోతే కాస్త టెన్షన్ పడ్డానని తెలిపారు గీతారెడ్డి. ఇక ఇదే విషయం ఇంట్లో వారికి తెలియడంతో ఇప్పుడే కాదు, డిగ్రీ పూర్తి చేశాక చూద్దాంలే అని పద్మారెడ్డి అన్నారట. కానీ వాస్తవానికి పద్మారెడ్డికి అసలు వీరి ప్రేమ విషయం ఇష్టం లేదు. దీంతో ఆయన తన అన్న జైపాల్ రెడ్డి దగ్గర ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ డిగ్రీ కాలేజ్ లో ఉంచి చదివించారు. కానీ రేవంత్ అక్కడికి కూడా వెళ్లి వస్తుండేవారట. నెలకు ఒకసారైనా వెళ్లి గీతారెడ్డిని కలిసేవారట రేవంత్ రెడ్డి. ఇక డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెళ్లిపై గీతారెడ్డి ఇంట్లో వారు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సొంత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా ఆయన ఏబీవీపీలో దూకుడుగా పనిచేయడం, కొన్ని గొడవలు ఆర్థికంగా పూర్తిగా నిలదొక్కలేకపోవడం లాంటివి కారణాలుగా చెప్పారట. కానీ రేవంత్ మాత్రం అస్సలు వినలేదు. మీరు అంగీకరిస్తే చెయ్యండి, లేదంటే మేం చేయాల్సింది మేం చేస్తామని తెగేసి చెప్పడంతో చేసేదేం లేక ఇద్దరికి ఇష్టమే కాబట్టి ఇద్దరికి పెళ్లి చేశారట గీతారెడ్డి ఇంట్లో వారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్ల పాటు జైపాల్ రెడ్డి మాత్రం అస్సలు మాట్లాడలేదట. ఎందుకంటే వీరి ప్రేమ వివాహం ఆయనకి అస్సలు ఇష్టం లేదట. కానీ రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో జైపాల్ రెడ్డికి పోటీగా మరి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మాట్లాడేవారు. అలా ఇద్దరి నడుమ మాటలు పెరిగి రెండు కుటుంబాలు కలిసిపోయాయి.